హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఈ ఉల్లిపాయలు నేను చక్కగా అయితే స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఉల్లికాడల కోసం నాటాను కదా, ఎంత బాగా వచ్చాయో చూడండి. నేనైతే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఈ ఉల్లిపాయలు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా పాడైపోయిన ఉల్లిపాయలు, చిన్న చిన్న ఉల్లిపాయలు మార్కెట్లో తెచ్చి ఇలా పెట్టి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే చక్కగా లేతగా ఉన్నప్పుడు కోసుకోవడానికి బాగుంటుందని, అందులో మన సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న ఆహారం కాబట్టి ఇంకా చాలా మంచి పోషకాలు, మంచి ఫ్లేవర్, చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కట్ చేసాను. చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో, అదే ఆకుకూరతోనే సమానం అండి ఇది. అయితే ఇంకా వేరే చోట కూడా ఉంది, అక్కడ కూడా మనం మంచిగా హార్వెస్ట్ చేద్దాం రండి. ఈ పీవీసీ పైప్ గురించి అయితే మీకు చెప్పాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ పైప్ ఉందంటే మనం ఎన్ని రకాలుగా తిని చిన్న ప్లేస్లోనే అన్ని రకాలు పండించుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని రకాల పండించాలి అంటే చాలా కింద పెట్టడానికి చాలా ఎక్కువ డబ్బులు అవసరం. కానీ ఒక్క పైపు వల్ల నేను మంచిగా అయితే చేసుకున్నాను. దీనిలో నేను చుక్కూర పెడతాను, పాలకూర పెడతాను, తర్వాత పూల మొక్కలు పెడతాను, రాడిష్ పెట్టాను, అన్నీ పెట్టాను. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు పెట్టాను. ఎంత బాగా గ్రో అయ్యి మంచి మంచి బలంగా కాడలు చాలా మంచిగా వచ్చాయి చూడండి. ఎటువంటి రసాయనాలు వాడకుండా, కెమికల్స్ వాడకుండా ఇలాంటి పంటలు పండించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్తో చాలా హ్యాపీగా మనం మంచిగా చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు వీలైనప్పుడల్లా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మా గార్డెన్లో వీడియోలన్నీ చూస్తూ ఉంటే ఈజీగా ఎలా చేసుకోవచ్చో మీకు తెలుస్తూ ఉంటుంది. హ్యాపీగా మనందరం చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్లో డైలీ కూడా నేను ఇటువంటి మొక్కల గురించి అయితే నేను డైలీ వీడియోలు పెడుతూ ఉంటాను. వాటికి ఇచ్చే పోషకాలు అవ్వచ్చు, సాయిల్ మిక్స్ అవ్వచ్చు, మొక్కల పెంపకం అవ్వచ్చు, ప్రతి దానికి కూడా హ్యాపీగా మనం ఈజీ మెథడ్లో రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసుకోవచ్చు చెప్పడమే నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా, చక్కగాను ఎంత బుట్టడు స్ప్రింగ్ ఆనియన్స్ కోసుకున్నాను. ఐ ఆమ్ సో హ్యాపీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందు